దక్షిణ తెలంగాణలో కొండలు పీఠభూముల మధ్య ఉన్న అమరాబాద్ అటవీ ప్రాంతాల్లో గిరిజనులు ఏండ్లుగా నివసిస్తున్నారు. సీజన్స్ వారీగా అటవీ సేకరణ, పశుపోషణ, పరిమిత వ్యవసాయం పైనే ఆధారపడి వారు జీవనం సాగిస్తారు. 2006లో ఆమోదించబడిన షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో చెంచు, ఇతర షెడ్యూల్ తెగలకు అటవీ భూములపై హక్కులు లభించాయి. అయితే సాగునీటి సౌకర్యాలు, విద్యుత్ లేకపోవడం వల్ల ఈ భూములపై సాగు చేయడం వారికి కష్టంగా మారింది. దీంతో చాలా మంది గిరిజన రైతులు వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. దశాబ్దాలుగా పోడు సాగు చేసేందుకు విద్యుత్ సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నారు. పంట దిగుబడి రాక తక్కువ ఆదాయంతోనే తమ జీవితాలు నెట్టుకొస్తున్నారు. ఆధునిక సాగునీటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల వారి భూములు నిరుపయోగంగా మారాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ సర్కార్ వీరిని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో వీరి పరిస్థితి మరింత దీనంగా మారింది. ఈ సమస్యను అధిగమించడానికి గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. సౌరశక్తిని ఉపయోగించి గిరిజన రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఇందిరా సౌర గిరిజన వికాస పథకాన్ని రూపొందించారు. సోలార్ ఎనర్జీ ద్వారా ఉచిత విద్యుత్, బోర్వెల్స్, సోలార్ పంప్ సెట్స్, డ్రిప్ ఇరిగేషన్ వంటి అధునాతన సాంకేతికతను అందించేందుకు ముందుకొచ్చారు. రాబోయే 5 ఏళ్లలో 12,600 కోట్ల బడ్జెట్ తో 6 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం అమలుతో ఐటీడీఏ, విద్యుత్, హార్టికల్చర్, అటవీ, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్, రెడ్కో శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో నీటి వనరుల సర్వే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత బోర్వెల్స్ తవ్వడం, సోలార్ పంప్ సెట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటు, మొక్కల పెంపకం వంటి పనులు చేపడతారు. ఈ పథకాన్ని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నెల నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ తో దేశంలోనే గిరిజన రైతుల కోసం ప్రత్యేకంగా సౌరశక్తితో వ్యవసాయ సాగు పథకాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ పథకం కేవలం సాగునీటితోనే ఆగిపోదు. ఇది ఇతర ప్రభుత్వ పథకాలతో కోఆర్డినేషన్ ద్వారా హార్టికల్చర్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గిరిజన రైతులు ఆయిల్ పామ్, మామిడి, డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, నిమ్మ, వెదురు, అవకాడో, కొబ్బరి ఇలా రకరకాల పంటలు పండించేలా ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా నిలుస్తుంది, ప్రోత్సాహం అందిస్తుంది. డ్రిప్, స్ప్రింకర్స్ వ్యవస్థతో భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు రైతులు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పాటించేలా తోడ్పడుతుంది. గిరిజన రైతులకు కేవలం సాగునీటి సౌకర్యం మాత్రమే కాకుండా ఒక స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సాధికారతను కూడా అందిస్తుంది. సౌరశక్తి ఆధారిత వ్యవస్థల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం గిరిజన సమాజానికి కొంగొత్త ఆశలను, సరికొత్త అవకాశాలను తీసుకొచ్చింది. మొత్తంగా ఇందిరా సౌర గిరిజన వికాస పథకం తెలంగాణ గిరిజన రైతులకు ఒక వరం. ఈ పథకం వారి జీవనోపాధిని మెరుగుపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిర వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఒక ముందంజలో నిలపనుంది.